మీకు చెప్పాల్సి వచ్చిన కూడా చెప్తాను ఉదాహరణ. అక్కడ సెక్రటరీని అడిగితే కరెక్టే అది ట్రాన్స్ఫర్ చేయాలా అక్కడ అంటే అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ కొత్తది ఏర్పాటు చేయలేదు. దానివల్ల ఏం చేశారు, ఏం ఆలోచన వచ్చిందో ఏమో ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి ఈ డబ్బు మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేయించారు. ఇప్పుడు నేను అడిగిన 10 రోజుల్లో, ఈ 10 రోజుల్లో నేనేం చేశాను, ఏదో జరుగుతున్నది ఇక్కడ అని నేను చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఒక రకంగా మీరు తెలంగాణ ఆఫీసర్స్ ఎడ్యుకేట్ చేశారు, డబ్బులు ఎట్టాగా వేరే అకౌంట్లోకి. ఇక్కడ అంటే అది ఒక ఉదాహరణ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే జరిగింది. ఇక్కడ నేను ఎందుకంటే ఆయన ప్రేమచంద్ర రెడ్డి గారు నాకు ఒక్కోటి వివరించి చెప్పాడు. ఒకరోజు నేను చంద్రబాబు నాయుడు కలిశాను, అప్పుడు ప్రెస్ అకాడమీ డబ్బులు మన దగ్గర అసలు డబ్బులే లేకుండా ప్రెస్ అకాడమీ ఎట్లా పెడతావు, 52 లక్షలు ఉన్నాయి, 52% మనకు రావాలి, మీరు ఒక మాట డిపార్ట్మెంట్కి చెప్పి అంటే చిన్న విషయమే కదా అన్నాడు. ఇంకేం చెప్పాలి మరి. అంటే చొరవ తీసుకోవడానికి అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన చొరవ తీసుకోలేదు, అనేక అంశాలు తీసుకోలేదు. నదీ జలాల విషయంలో ప్రధానంగా నదీ జలాలది. ఇప్పుడు ఇవాళ ఏమైనా అన్ని కోర్టుల్లో ఉన్నాయి, పరిష్కారం ఎక్కడ జరిగింది, అన్ని కోర్టుల్లో ఉన్నాయి. 10 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఇప్పుడైనా ఓకే గత ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు, ఆయన కాంగ్రెస్లో ఉన్న ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే నాయన రేవంత్ రెడ్డి కాస్త కూర్చోవాలంటే కూర్చోవచ్చేమో, నిలబడంటే నిలబడొచ్చేమో, ఏమన్నా సాధించుకోవచ్చేమో అని అనుకుంటున్నాం మనం అందరం. ఆయన కూడా అనుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారు. అది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా మీరు అదే కదా క్వశ్చన్ వేశారు. ప్రాక్టికల్ గా సాధ్యం కావాలంటే ఇక్కడ రెవెన్యూ ఇక్కడ ఎక్కడ ఎన్ని బ్యాంకుల్లో అమౌంట్, ఇందాక కిరణ్ గారు అన్నారు బ్యాంకులో అమౌంట్ మూలుగుతుంది, ఎక్కడ మూలుగుతున్నది, ఎక్కడ డాటా దిమ్మనండి, ఎక్కడ మూలగల మొత్తం అయిపోయి ఏం చేయాలో అన్నీ చేసేసి వాడేసుకున్నారు, ఆస్తులు పంపిణీ చేయలేదు. ఇంకా అదేమంటే మాకు ఆంధ్రప్రదేశ్లో మాకు ఆస్తులు కావాలా ఫలాన్ని ఇవ్వండి అని మాట్లాడుతున్నారు, మీరే మాకు ఇవ్వాలని. ఈ వివాదములో పరిష్కారం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సహకరిస్తారా మన తెలంగాణ ముఖ్యమంత్రి? సహకరిస్తే తెలంగాణ సెంటిమెంట్ను బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది. అలా ఇలా కాదు, కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం కూడా రెచ్చగొడుతుంది. ఖచ్చితంగా ఏదో వచ్చాము, కూర్చున్నాము, ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసాము, మాట్లాడుకున్నాము, ఓకే. నదీ జలాల విషయంలో మరి ఇవన్నీ పక్కన పెడతాం, ఆస్తులు గుర్తులు డబ్బులు ఉన్నాయి లేవా. ప్రధానంగా రాయలసీమకు నష్టం జరుగుతున్నది కృష్ణా వాటర్కి, అది కోర్టుల్లో ఉన్నాయి. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కోర్టుల్లో కేసులు విత్డ్రా చేసుకొని పరిష్కరించండి, సింపుల్. అది కోర్టులో కేసులు విత్డ్రా చేసుకుంటే అయిపోయాయి. కూర్చొని ఇదిగో మా వాటా ఇంత, మీ వాటా ఇంత అని చేయమని, అదొక్కటి చేయమని చూద్దాం. ఈ 5 సంవత్సరాల కాలంలో అడుగుతున్నా, మళ్ళా ఈ పోతే రేపు చేయమని 5 ఇయర్స్లో చేయమని చూద్దాం. రైట్. ఒకసారి వైసీపీ నాయకురాలు సుజాత గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి సుజాత గారు. సో 2 మేజర్ డెవలప్మెంట్స్ అండి, అంటే 6వ తారీఖు ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం, అలాగే తాడేపల్లి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులతోటి ప్రజాస్వామికంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం కావాలని నిర్ణయించడం, భావించడం. సో ఫస్ట్ టైం అనుకుంటాను ఈ 5 ఏళ్ల తర్వాత ఆయన నేరుగా కార్యకర్తలను గుర్తించి వాళ్ళ పేర్లతో సహా పిలిచి మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. నిజంగా వేడుకే మీకు వైసీపీకి, అవునా కదా?